జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అధికారంలో కాదు, ఇది బై ఎలక్షన్ కాబట్టి ఒకటే ఎలక్షన్ ఉన్నది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశాలు మాత్రం నవీన్ యాదవ్కి ఎక్కువ ఉంటాయని. ఎందుకు నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? నవీన్ యాదవ్ ఒకటి సోషల్ వర్క్ బాగా చేసిండు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే పార్టీ బలం బాగున్నది. ఇంతకుముందు ఆయన ఇండిపెండెంట్గానే పోటీ చేసి 18,000 ఓట్లు 20,000 ఓట్లు సాధించాడు. దానికి ఆ బలానికి ఇప్పుడు పార్టీ కూడా తోడైంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడనే అభిప్రాయం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు నామినేషన్ వేసి వచ్చినప్పటి నుండి ఆయన ఒక రౌడీకి గుండాకి ఏదైతే పార్టీ టికెట్ ఇచ్చారంటున్నారు, దానికి ఏమంటారు మీరు? ఆయన ఒక సోషల్ వర్కర్, ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్. ఏదో వేరే కేసులు ఉన్నంత మాత్రాన రౌడీ షీటర్ ఎట్లయితారు? పొలిటికల్లో కేసులు అనేటివి కామన్, అవి ఉంటూనే ఉంటాయి. అవి దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ఆయన పబ్లిక్ గురించి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. అన్న నాకు ఇది ప్రాబ్లం ఉన్నదంటే ముంగటికి వచ్చి నాకు ఆయన ఏ విధంగా సాయం అనుకుంటే ఆ విధంగా చేస్తాడు. వాళ్ళకి ఏ విధంగా సాయం కావాలనుకుంటే ఆ విధంగా. నేను చాలాసార్లు చూసిన, నేను ఆయన ఇంటి దగ్గరికి వచ్చి చాలామందికి నా ముందరనే సాయం చేసిండు.